మిదార్తలకు వస్తే టీడీపీ అరాచకాలతో గాజువాక ప్రజలు విసిగిపోయారని ఈసారి మార్పు కోరుకుంటున్నారన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి. రాజన్న రాజ్యం వస్తేనే ఇక్కడి ప్రజల కష్టాలు తీరుతాయని అంటున్నారు. నాగిరెడ్డితో మా కరెస్పాండెంట్ రాజ్కుమార్ ఫేస్ టు ఫేస్. గాజువాకకు సంబంధించి ఒకవైపు పవన్ కళ్యాణ్ సినీ ఆర్టిస్ట్ పోటీ చేస్తుండడం, మరొక వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి తిప్పల నాగిరెడ్డి పోటీ చేస్తున్నారు. సో ఈసారి స్థానికత, ఇంపోర్టెడ్ పర్సన్స్ అనేటువంటి రెండు కాంబినేషన్ల మధ్య ఈసారి ఉత్కంఠభరితంగా పోటీ కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. ఇంకోవైపు టీడీపీకి సంబంధించినటువంటి రెబల్ బెడదతో పరిస్థితి అంతా తారుమారయ్యేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. రైట్ నో వైఎస్ఆర్సీపీ గాజువాకకు సంబంధించినటువంటి అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి గారు మనతో పాటున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, సో ఎట్లా సన్నద్ధం అవుతున్నారు 2019 గాజువాక కాన్స్టిట్యున్సీకి సంబంధించి? గాజువాకలో మాత్రం వైఎస్ఆర్సీపీ విన్నింగ్ సాధిస్తుందండి. దానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీకి ఇంకా ఓటు వేయడానికి గాజువాక నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇంకా పవన్ కళ్యాణ్ పార్టీ అంటారా, జనసేన అభ్యర్థిగా ఆయనే ఇక్కడ నిలబడుతున్నాడు. అతను ఇక్కడ నిలబడి గెలుస్తాననే నమ్మకంగానే ఆయనకు ఉంటే రెండు దిక్కలు ఆయన పోటీ చేయవలసిన అవసరం ఏంటని మీ ద్వారా సూటిగా పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఇతను కూడా స్థానికేతరుడు అయి ఉండి కూడా ఒక సినిమా యాక్టర్ అయి ఉండి ఇతను వచ్చి మాకు ఏమి చేయలేడు, మా జనానికి అందుబాటులో ఉండడు, మా కష్టాలు వినడు, మా కష్టాల పరిష్కారానికి కూడా ప్రయత్నం చేయడు, చిక్కడో దొరకడు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తే మేము ఓట్లు ఎందుకు వేస్తామని ఆయన భ్రమపడుతున్నాడో అర్థం కావట్లేదు. ఎందుకు ఇక్కడ పోటీ చేస్తుండని చాలామంది ఆ రకంగా వ్యాఖ్యానాలు చేయడం కూడా నా నోటీసులోకి వచ్చింది. ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేకుంటే నవరత్నాలు కావచ్చు, సో మీరు ప్రజలకి ఏం చెప్పబోతున్నారు ఫైనల్గా? మేము గడప గడపకి తిరిగినప్పుడు బాబు ఒక అవకాశం ఇస్తాం, మార్చాలి కదా, తెలుగుదేశం ఓటర్స్ నాయకులు కూడా మార్చాలి కదా, అందరికీ అవకాశం ఇచ్చాం, ఈయనకు ఒక అవకాశం ఇస్తాం. అతను చేశారా, వాళ్ళ నాన్నగా రెండోసారి కంటిన్యూ అవుతారు, చేయలేదా రెండోసారి మా దగ్గరికి ఓటుకొచ్చినా మేము తిరస్కరిస్తాం అనే భావన ఈవేళ ప్రజల్లో ఉన్నది. అదే కొండంత బలం ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి. ఈ తాలూకా వేవ్ ఎలాగుందంటే జగన్ గారికి ఓటేయాలనేది జనం అంతా ఒక నిర్ణయానికి మాతో చెప్పారు. మీరు వచ్చినా రాకపోయినా మీరు ఓటేయడం మాత్రం ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తాం, జగన్ గారిని సీఎం చేస్తాం, మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తాం అనే వాయిసే ఉంది. ఆ రకంగా ఉన్నది కాబట్టి మాలోను కూడా ఇంకా ఉత్సాహం పెరిగి కాన్ఫిడెన్స్గా మేము పని చేసుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. మనం చూస్తున్నాం అంటే ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం. ఇటు ఉద్యోగాలు కల్పించడం, కుటుంబాలకు సంబంధించి సంక్షేమ పథకాలు అందించడమే గాజువాకలో ఉన్నటువంటి ప్రజలకు మేము చేస్తాం, సో అవే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి తిప్పల నాగిరెడ్డి గారు చెప్తున్నారు. సో విడిజన్ల సాయి కృష్ణతో రాజ్కుమార్, సాక్షి టీవీ, గాజు.